ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్లు సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్సా? యూపీ సహా మిగిలిన రాష్ట్రాల్లో విజయఢంకా మోగించి దేశంపై తమకు తిరుగులేని పట్టుందని నిరూపించుకోవటమే బీజేపీ లక్ష్యమా? కమలం పార్టీ ప్రభావానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో గండి కొట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయా? సర్వశక్తులు ఒడ్డినా బెంగాల్లో భంగపడిన బీజేపీ అలాంటి ఫలితం పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందా? బెంగాల్ ఫలితమే ఈ ఐదు రాష్ట్రాల్లోనూ వచ్చేలా ప్రతిపక్షాలు ప్రణాళిక రచిస్తున్నాయా? ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఇప్పటి అంశాలపైనే విస్తృత చర్చ జరుగుతోంది. మొత్తం 5 4 బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడంతో ఈ ఎన్నికలను బీజేపీ ఎలా ఎదుర్కొంటుంది అన్నది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు 2017లో జరిగాయి. సార్వత్రిక ఎన్నికలు 2019లో జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2017తోనే కాదు, సార్వత్రిక ఎన్నికల నాటికి ఇప్పటికే దేశంలో పరిస్థితులు చాలా మారాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో 2019కి ముందులా ఏదీ లేదు. చిన్న చిన్న అంశాలు మినహా దేశంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఈ స్థాయి వ్యతిరేకత ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. కరోనా తర్వాత పరిస్థితులు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఇతర విధానాలు కేంద్రంపై అనేక అంశాల్లో ప్రజలకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సహా చుక్కలు నడుతున్న నిత్యావసరాల రేట్లతో సామాన్యుల బతుకు భారమైపోయింది. సబ్సిడీల ఎత్తివేత, ధరల పెంపు వంటి నిర్ణయాలు కేంద్రం అపఖ్యాతి పాలవుతోంది. ప్రతిపక్షాలు ఏకం కాకపోయినా అంతంత మాత్రంగా అయినా సహకారం అందించుకుంటున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నాయి. ఈ తరుణంలో 4 రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవటం, పంజాబ్ లాంటి పెద్ద రాష్ట్రంలో విజయం సాధించడం బీజేపీకి పెను సవాల్గా మారాయి. 5 రాష్ట్రాల్లో అందరి దృష్టి ఉత్తరప్రదేశ్పై ఉంది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఎన్నికలివి. 2017-2021 మధ్య యూపీకి సంబంధించి బీజేపీ కొన్ని కలలు నెరవేర్చుకుంది. అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేసి చూపింది. వివాదాస్పద రామజన్మభూమి అంశం ఓ కొలికి వస్తుందని 2019కి ముందు ఎవరూ అనుకోలేదు. రెండోసారి ఇలా గెలిపించిందో లేదో అలా బీజేపీ అయోధ్య అంశంపై దృష్టి పెట్టింది. ఎవరు ఊహించని విధంగా అయోధ్య రామజన్మభూమేనన్న తీర్పు అత్యున్నత న్యాయస్థానం ఇవ్వటంతో భవ్య రామాలయ నిర్మాణం శరవేగంగా పూర్తి చేస్తోంది. కాశీ కారిడార్ నిర్మాణం, వారణాసి పునర్వైభవం, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 375 ఎత్తివేత, సెంట్రల్ విస్టా నిర్మాణాలతో దేశాన్ని కొత్త యుగంలోకి నడిపిస్తున్న భావన కల్పించింది. యూపీలో 2017 ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాలనే ఇప్పుడు కూడా అమలు చేస్తోంది బీజేపీ. పార్టీల గెలుపోటములను నిర్దేశించే కుల సమీకరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒకేసారి బ్రాహ్మణులను, ఓబీసీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నమ్ముకుంది. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న ప్రజలకు లాక్డౌన్ సమయంలో ఉచిత రేషన్ అందించడం, ఓబీసీలకు సంక్షేమ ఫలాలు అందించడం, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి యూపీలో మరోసారి కమలాన్ని విరబూస్తాయని ఆశపడుతోంది బీజేపీ. ఈ విషయంలో 1985 తర్వాత ఉన్న చరిత్రను కూడా మార్చేస్తామని భావిస్తోంది. వరుసగా 2 సార్లు ఎన్నికల్లో ఏ పార్టీ గెలవని చోట మరోసారి విజయం సాధించి యూపీ పైన, తద్వారా దేశం పైన ఆధిపత్యం ప్రదర్శించాలని యోగి, అమిత్ షా ప్రధాని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవటంలో యూపీ ప్రభుత్వ వైఫల్యం, గంగానది శవాలతో ఉప్పొంగటం, ఆసుపత్రులను సరిపైన సదుపాయాలు లేక అయిన వారి కళ్ల ముందే ఆత్మీయులు చనిపోవటం, 5 ఏళ్ల బీజేపీ పాలనలో శాంతి భద్రతల స్థాయి దిగజారటం, యూపీ అత్యాచారాల రాజధానిగా మారటం వంటివి బీజేపీ విజయాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్, బీఎస్పీ వంటి ఇతర పార్టీలు ఉన్నప్పటికీ బీజేపీ, ఎస్పీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక యూపీ తర్వాత అందరి దృష్టి పంజాబ్ పై ఉంది. కాంగ్రెస్ కు మిగిలి ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఇదే. ఇక్కడ అధికారం నిలబెట్టుకోవటం కాంగ్రెస్ కు జీవన మరణ సమస్యగా మారింది. కాంగ్రెస్ కు ఆశ కలిగిస్తున్న ఏకైక అంశం రైతు ఉద్యమానికి ఇచ్చిన మద్దతే. అంతర్గత కలహాలు, ఎన్నికలకు కొద్ది నెలల ముందు అమరీందర్ సింగ్ రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటు, దూకుడైన నాయకత్వం లేకపోవటం, స్వర్ణ దేవాలయం ఘటన, లూథియానా పేలుళ్లు, తాజాగా ప్రధాని కాన్వాయ్ భద్రత ఉల్లంఘన వంటివన్నీ కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారాయి. అయితే ఏడాది పాటు సాగిన అన్నదాతల ఉద్యమానికి అన్ని తానే నడిపించిన పంజాబ్ కాంగ్రెస్ రైతుల మద్దతే తమను గట్టెక్కిస్తుందన్న ఆశాభావంతో ఉంది. కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీ ఈ ఎన్నికలతో ఆ లక్ష్యం పూర్తి చేయాలనుకుంటోంది. ఏడాది పాటు వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గని కేంద్రం సరిగ్గా ఎన్నికలకు ముందు వాటిని ఉపసంహరించుకుంది. సాక్షాత్తు ప్రధాని కన్నీరు పెట్టుకుంటూ వ్యవసాయ చట్టాల రద్దు గురించి ప్రకటించడంతో కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలకు సరైన అస్త్రం లేకుండా పోయింది. ప్రజల అభిష్టానికి ప్రధాని తలొగ్గారన్న అభిప్రాయం ఓట్ల వర్షం కురిపిస్తుందని బీజేపీ భావిస్తోంది. దీనికి తోడు ప్రధాని పర్యటన, భద్రతా లోపం అంశం చుట్టూ తాజా రాజకీయం జరుగుతోంది. మొత్తానికి ఈసారి ఎలాగైనా పంజాబ్లో కమలం జెండా రెపరెపలాడించాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. అమరీందర్ సింగ్ పార్టీతో పాటు మరో పార్టీతో పొత్తు పెట్టుకుంది.
గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మూడు బీజేపీకి చెందినవే. గత ఎన్నికల్లో పెద్ద పార్టీగా అవతరించకపోయినప్పటికీ మిత్రపక్షాలను కలుపుకొని గోవా, మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈసారి అలాంటి విమర్శలకు తావివ్వకుండా సొంతంగా మెజారిటీ సాధించాలన్నది కమలదళం వ్యూహం. ఇక ఉత్తరాఖండ్ రాజకీయాలు భిన్నంగా సాగుతున్నాయి. బీజేపీ సహజంగా ముఖ్యమంత్రులను మార్చదు, కానీ ఉత్తరాఖండ్లో మాత్రం కాంగ్రెస్ తరహాలో ముఖ్యమంత్రులను మార్చింది. 5 ఏళ్ల కాలంలో 3 సీఎంలు మారారు. 2017లో అధికారంలోకి వచ్చిన వెంటనే త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆయన స్థానంలో ఎంపీ అయిన తీరత్ సింగ్ రావత్ సీఎం అయ్యారు. కానీ కరోనా కారణంగా ఎన్నికల కమిషన్ ఎలాంటి ఎలక్షన్స్ నిర్వహించకపోవడంతో 6 నెలల లోపు ఆయన అసెంబ్లీకి ఎన్నిక కాలేకపోయారు. దీంతో ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ ధామీ బాధ్యతలు స్వీకరించారు. యూపీలోని ఉత్తరాఖండ్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ తారాస్థాయికి చేరటానికి హరిద్వార్లో నిర్వహించిన కుంభమేళానే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తానికి ప్రతికూల పరిణామాలను తట్టుకొని సెమీఫైనల్స్ గట్టెక్కి సమరోత్సాహంతో ఫైనల్స్ కు వెళ్లాలన్నది అధికార పార్టీ ఆలోచన.